రా ఒకసారి కల్లాల్లోకి. ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని డైలాగులు కొట్టుడు కాదు. పోదాందా ఏ ఊరు కల్లానికి వస్తావు రా. ముఖ్యమంత్రి బయటకు రాను, బయటకు వచ్చి ఒక కల్లంలో పోయి రైతులు ఎంత గోసపడుతుండ్రు, వడ్లు కొనక ఎంత తిప్పలు పడుతుండ్రో ఏదైనా ఒక కల్లానికి వచ్చి మాట్లాడు. మేము కూడా మంత్రులుగా ఉన్నాం. మేము మంత్రులుగా ఉన్నప్పుడు కల్లాలు తిరిగినాం. కష్టం వస్తే అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేసినాం. నీ మంత్రులు ఎవడు కల్లాలకు వస్తలేడు. నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవు. నీకు రైతులు ఎంత గోసపడుతుండ్రో నీకు అర్థమైతలేదు. ఆడ కూర్చొని మాట్లాడు కాదు. రా, నల్గొండకు వస్తావా, కరీంనగర్కి వస్తావా, సిద్దిపేటకు వస్తావా, కల్లాల్లోకి రా. రైతుల బాధ ఏందో ఒకసారి చూడు, వాళ్ళ మాటలు విను. నేను ఎక్కడనో నిలబడి మాట్లాడతలేను. నా నియోజకవర్గం నారాయణరావుపేట మండల కేంద్రంలో వడ్ల బీటీలో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. నా సర్పంచులందరూ కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్నా, నువ్వు రా అంటే ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి, బాధతోని రైతుల పక్షాన రైతుల గురించి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు 3-4 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారం చేసి వడ్లు కొనకపోతే పెద్ద ఎత్తున రహదారులు దిగ్బంధం చేస్తాం, కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా.